అనుగ్రహించినందుకు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నిండు వందనములు. మరి ఈ సమయంలో మనము ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఉన్నటువంటి పంచకాండములు అనేటటువంటి ఆ 5 పుస్తకాలు మీతో నేను పంచుకోవటానికి దేవుడు నాకు కృప చూపించారు. ఇది ఆర్గనైజ్ చేస్తున్నటువంటి యవన బిడ్డలకు ఆ నేను ప్రత్యేకంగా వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ముఖ్యంగా మనము చక్కటి ఆ ఆ, సమయాన్ని మనం కలిగి ఉన్నాం. ఇలా మనము దేవుని వాక్యంను నేర్చుకోవటానికి సమయము మనము వెచ్చించడం కూడా ఎంతో విలువైంది. మనం నేను ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి నేను ఈరోజు మీకు సాయంకాలం లోపులు ఈ యొక్క 4 భాగాలుగా నేను ముగిస్తాను. ఉదయకాలంన ఇప్పుడు మనము చూసుకుంటున్నటువంటి ఈ వచ్చిన భాగాల్లో ఈ యొక్క అధ్యాయం, ఈ పుస్తకంలో మనము మార్నింగ్ సెషన్ కి ఆది కాండము మొదటి అధ్యాయం దగ్గర నుంచి 25 అధ్యాయం వరకు అబ్రహం యొక్క జీవితం వరకు ఈరోజు ఉదయం మనం చూసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రభు యొక్క సహాయం కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు, వందనాలు ప్రభువా. జీవం కలిగిన నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. మరి మీ వాక్యపు వెలుగు దగ్గరకు మేము వస్తుండగా మీ వాక్యంలో నుండి జీవాన్ని మా హృదయాల్లోనికి ప్రవహింపచేయండి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ని బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళకి ఇచ్చిన మంచి సమయం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయ చూపించండి నాయన. చెప్పగలిగిన సామర్థ్యం నాకు దయచేయండి. అర్థం చేసుకునే మనసు కూడా మా అందరికి దయచేయండి. నాతో మా అందరితో కూడా మాట్లాడండి. మీరు సహాయపడమని మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీ సన్నిధి కోరుకుంటూ ఆటంకాలను కొట్టివేయమని, ఏకాగ్రత, ఏక మనసు అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి విడిపించినట్టుంది. ఆమేన్. బైబిల్ పండితులు ఈ యొక్క 5 కాండాలని పెంటాట్యూక్ అనే మాట అన్నారు. ట్యూక్ అంటే చుట్టలు అని అర్థం. పెంటా అనగానే గ్రీక్ భాషలో 5 అని అర్థం. 5 కాండములు, 5 చుట్టలు అని అర్థం. ఇక్కడ ఈ యొక్క ఆది కాండము అనే యొక్క పుస్తకం గనక మనకు ఏం స్ఫురిస్తుందంటే ఇది ఆరంభాలకు ఆరంభము అని తెలియజేయబడుతుంది. బిగినింగ్స్ ఆఫ్ ద బిగినింగ్. సో కాబట్టి ఆరంభాలకు ఆరంభం. దేవుడు కాలంలోనికి ప్రవేశించిన కాలము, టైమ్ అండ్ స్పేస్ లోకి ప్రవేశించారు. ఇక్కడ నుండి మనకు టైం అనేది మానవ జీవితంలో ఆరంభం అవుతుంది. ఈ యొక్క 5 పుస్తకాలకు పేర్లు ఇంతకు ముందు ఉండేవి కావు. ఇది 16వ శతాబ్దంలో చాప్టరైజేషన్ తర్వాత వర్సెస్ ని డివైడ్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఇవి కంప్లీట్ గా ఒక స్టోరీ టైప్ లో కంటిన్యూగా ఉండేది. వచ్చిన భాగాలు విడమర్చి ఉండేటటువంటివి కావు. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలోని 5 పుస్తకాలు ఎంత ప్రత్యేకమైనవి అంటే 5 పుస్తకాల యొక్క ప్రభావము మిగతా చరిత్ర పుస్తకాలు, సాహిత్యము, అలాగే తర్వాత ప్రవక్తల గ్రంథాలు, చిన్న కొత్త నిబంధన అంతా కూడా వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 5 పుస్తకాలని మనము ఏదో స్టోరీస్ కింద మనం అనుకుంటాము. ఇది మామూలుగాను చాలా మనము కొంత విలువగా ఎంచుతాము. కొంతమంది దీనిని ఏదో దేవుడు ఒకరి తర్వాత ఒకరిని అలాగా నడిపించుకుంటా వచ్చాడు అన్నట్టుగా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాత్రమే మనము మనసు పెడతాం. కానీ ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం వెనకాల నీడ ఉంటుంది. అది ఎలాంటిదో మనము 5 కాండాలు వెనకాల నీడే మిగతా
యొక్క పుస్తకాలు పంచకాండముల యొక్క నీడలోనే నడుస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన భాగాల నుండి మొత్తం అంతా ఈ యొక్క జీవము ఆరంభమైంది. బైబిల్లో ఈ యొక్క ఆ 5 కాండాలని 5 పుస్తకాలని మోషే రాశాడనేటటువంటిది యూదుల గట్టి నమ్మకం. కానీ చాలా మంది ఒప్పుకోలేదు. ఏమనుకున్నారంటే ఆ వీళ్ళు ఎవరో రాశారు, లేకపోతే ఆ ఆ వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు అనేటటువంటిది ఒక చెప్పాలంటే హైపోథీసిస్ లో ఉన్నా గానీ ఇది మనకు ఎంత స్పష్టంగా మనకు తెలియజేయబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మాటలను కోట్ చేస్తారు. మోషే నా గురించి మాట్లాడిన మాట అని ఆయన చెప్తారు. ఎక్కడ అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కనపడుతుంది, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా కనపడుతుంది, యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. ఆయన ఏమంటాడు అంటే నేను నా నా గురించి మోషే రాశాడని కూడా అంటాడు. తర్వాత ఇక్కడ మోషే రాశాడు అనటానికి గట్టి సాక్ష్యాలు నిర్గమకాండంలో రాయబడి ఉన్నది, సంఖ్యాకాండంలో దేవుడు తెలియజేస్తాడు, ద్వితీయోపదేశ కాండము, తర్వాత యెహోషువలో, తర్వాత మొదటి రాజుల గ్రంథము, లూకా సువార్త, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు కూడా పౌలు యొక్క మోషే రాశాడు అని చెప్తారు. అయితే తర్వాత దేవుడు మోషేని పిలుచుకున్న తర్వాత ఇది ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల ప్రయాణము ఆల్మోస్ట్ 45 సంవత్సరాల దగ్గరకు వచ్చేసేసారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మోషేని దేవుడు దూరం నుంచే కనాన్ని చూడమని చెప్పి ఆయనను ఇక నువ్వు చూడవు అని అంతటితో మోషే మరణాన్ని అక్కడ మనం చూడొచ్చు. మరణించిన తర్వాత కూడా ఎవరు రాశారు అనేది ద్వితీయోపదేశ కాండం మిగతా చివరి భాగాలు ఎవరు రాశారంటే ఖచ్చితంగా అది యెహోషువ రాశాడనే దానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రీకు హీబ్రూ పండితులు ఏం చేశారంటే మొట్టమొదటిగా ఈ యొక్క పంచకాండాలని గ్రీకు భాషలో తర్జుమా చేశారు. దీనిని సెప్టుయాజింట్ అంటారు. ఈ యొక్క తరువాత లాటిన్ భాషలోకి తర్జుమా చేశారు. కొన్ని శతాబ్దాల తర్వాత ఈ బైబిల్ని ఇంగ్లీష్ లో కూడా తర్జుమా చేయడం జరిగింది. అయితే ఈ పదాలు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోప ఈ పదాలన్నీ కూడా యాక్చువల్ గా ఈ పేర్లు ఎటువంటివి అని అంటే ఎవరి ప్రేరణ వలన వచ్చినవి కావు. మొట్టమొదట అక్షరాలు. ఈ అక్షరాలు ఎలా ఉన్నాయంటే మొట్టమొదటి ఆరంభంలో ఉన్నటువంటి ఆ వచ్చిన భాగాలకు ఉన్నటువంటి ఆ పదాలనే ఈ యొక్క పుస్తకం యొక్క పేరుగా మార్చారు. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అన్న మాటలో ఆది అనే దాన్ని ఆది కాండము అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ సృష్టి ఎలా జరిగింది అన్న దానిలో పాపం యొక్క ఆ పర్యవసానం ఎలా ఉన్నదో పాపం నుండి